మీరు చదువుకునే చదువుల్లో మీకు ఎవరైతే సబ్జెక్ట్ ని బోధిస్తున్నారో ఆ బోధించే వక్తలు ఎవరైతే ఉన్నారో, లేదా టీచర్స్, లేదా స్కాలర్స్, లేదా ప్రొఫెసర్స్ ఎవరైనా కావచ్చు, అందరినీ గమనించండి. ఒక్కొక్కరు ఒక్కో సబ్జెక్ట్ మాత్రమే బోధిస్తారు. కానీ సొలొమోను గారు మాత్రము ఆయన అన్ని సబ్జెక్టులు, నిజానికి సబ్జెక్ట్ అన్న పదం కూడా ఆయన దగ్గర తెగదుడుపు లాంటిది. ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాథ్స్ బోధించలేరు ఈ జనరేషన్ లో, ఏ జనరేషన్ లోనైనా. మ్యాథ్స్ బోధించే టీచర్ ఎవరైతే ఉన్నారో వారి సైన్స్ మీద అంత అవగాహన, అంత నైపుణ్యత ఉండదు. సైన్స్ బోధించే వ్యక్తులు ఖగోళ శాస్త్రం మీద కావచ్చు, మిగిలిన సోషలిజం మీద కావచ్చు, వీటి మీద అంత పట్టు ఉండదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఒక్కొక్కరు ఒక సబ్జెక్ట్ బోధించగలరు, లేదా 2-3 బోధించగలరు. కానీ సొలొమోన్కి ఇది తెలియదు అనడానికి ఏదీ లేదు. ఆయన ప్రతిదీ, అంటే ఇంక్లూడింగ్ ఖగోళ శాస్త్రం మొదలుకొని భూగర్భ శాస్త్రం వరకు, మానవుని యొక్క జీవిత నిర్మాణం మొదలుకొని బయాలజీ వరకు, జీవజాతుల కొరకు, లేదా పాకే పురుగుల కొరకు, జలరాశి కొరకు, ప్రతి దాని కొరకు. అంటే ఈ విశ్వంలో ఆయనకి తెలియనిదంటే ఏది లేదు. సూర్యుని క్రింద ఉండే ప్రతిదీ ఆయనకి, ప్రతిదీ అవగాహన అన్నకన్నా ప్రతి దానిలో ప్రావీణ్యుడు. ఇంత జ్ఞానవంతుడు తన జీవితాన్ని కొలాప్స్ చేసుకుని వాపోతూ, ఈ రోజున్న, నేను బయట వారి కోసం మాట్లాడతలేదు, ఎవరైతే ఆన్లైన్ లో ఉన్నారో వారిని ఉద్దేశించి ఆయన ఒక పత్రిక రాశాడు. ఆయన ఇన్వాల్వ్ అయితే జీవితం అంతా నాశనం చేసుకుని వృద్ధాప్యం వచ్చిన తర్వాత జీవితం యొక్క అర్థమైన ఒక జ్ఞానవంతుడు ఒక పత్రికను రాశాడు. నిజానికి ఆయన రాజు కావచ్చు, ఆయన జ్ఞానవంతుడు, అంతేకాదు ఆయన ఒక సంగీతకారుడు, అంతేకాదు ఆయన ఒక కవి కూడా. ఇలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ వృద్ధాప్యం నుండి అనుభవాలతో ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు ప్రసంగి. అయితే ఆ పుస్తకంలో ప్రత్యేకంగా యవనస్తుల కొరకు రాయబడిన ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయమే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ఇప్పుడు ఆయన క్యాలిబర్ ఏంటో మనకు అర్థమైంది కాబట్టి, ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటో మనకు అర్థమైంది కాబట్టి, ఆయన ఎంత ఒక విధంగా మన భాషలో మాట్లాడుకోవాలంటే ఆయన ఎంత అత్యున్నతమైన స్థానంలో ఉండి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే, వృద్ధుడైన వాడు అనుభవాలతో సర్వనాశనం అయిపోయి ఆయన వాపోతే ఇలా చెప్తున్నాడు, అరే నా జీవితాన్ని నేను తెలిసి కావాలని నాశనం చేసుకున్నాను. అయితే అనుభవంతో చెప్తున్నాను, మీరు అలా ఉండొద్దు అని ఈ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని ఒకసారి చదువుదాం. 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరంలో రాకముందే చదువుతాను. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘంలో మరలా రాకముందే అంటూ ఈయన ఏదో ఒక విషయాన్ని కోసం మాట్లాడుతున్నాడు. ఏ విషయం అంటే, నిజానికి మీకు ముందే జ్ఞాపకం చేశాను, ఈయన ఒక కవి. అయితే ఇంత జ్ఞానవంతుడైన వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్నాడు అని అంటే దానిని మనం విభజించుకుని లేదా మన భాషలోకి తర్జుమా చేసుకుని చదివి అర్థం చేసుకుంటే తప్ప మనకి ఈ మాటలు అర్థం కావు. ఈయన ఎంత లోతుగా మాట్లాడుతున్నాడంటే, ప్రతి మనిషి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దినం వస్తుందట, అవి దుర్దినాలు అని చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, అందరి జీవితాల్లో కొన్ని చెడ్డ దినాలు వస్తాయి, అవి మనిషి యొక్క చివరి దినాలు, దుర్దినాలు. నిజానికి ఆ రోజులు ఏ మనిషికి నచ్చవు. ఆ చివరి దినాలు అంటే మనకు తెలుసు, ముసలి ప్రాయంలో మంచానికి పరిమితం అయిపోయి ఇక రేపో మాపో మరణం కొరకు ఎదురు చూస్తున్న దినాలు అవి. నిజానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను, మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకుని పరీక్షించుకోండి. ఇక్కడ మీరు కావచ్చు, ఈ ప్రపంచంలో కావచ్చు, నేను ఎప్పటికీ ముసలోని అవనండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. మీరెంత ప్రిన్సెస్ అయినా, మీరెంత యువరాణులైనా, మీరెంత యువరాజులైనా, మీరెంత లగ్జరీ లైఫ్ గడుపుతున్నా సరే, మీరు ఎన్ని జిమ్ కి వెళ్తున్నా, రన్నింగ్ కి వెళ్తున్నా, మీరు ఎన్ని చేసినా, మీరు ఎన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నా, మీరు ఎంత డైట్ మెయింటైన్ చేసినా, నేను ముసలోని అవనండి అనడానికి ఎవరు సరిపోరు. ఎందుకు అనంటే, నిజానికి పుట్టిన ప్రతి ఒక్కడు రోజు రోజుకి వాడి దేహం కృషించిపోతుంది, కృంగిపోద్ది. నెక్స్ట్, ముసలోడు అవ్వడమే కాదు, నేను ఎప్పటికీ చావను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు భూప్రపంచంలో? ఒక పిచ్చోడు తప్పి మాట ఇంకెవడు మాట్లాడు. ఎందుకనంటే వాడికి తెలియదు. నిజానికి పుట్టిన మానవాళి, ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి జీవి ఖచ్చితంగా మరణించాల్సిందే, మరణిస్తాడు కూడా.
అయితే ఈ చనిపోయే దినాల కొరకు, అంటే రేపో మాపో ఇక ఎప్పుడు చనిపోతామో తెలియదు, కానీ మంచానికి పరిమితం అయిపోయాం, మన కాలకృత్యాలు కూడా మనం తీసుకోలేని దినాలు ఒకటి వస్తాయి. ఆ దినాలలో సొలొమోన్ గారు చెప్తున్నారు, ఈ దినాలలో మనిషికి ఏమనిపిస్తుంది అని అంటే, ఆయన అంటున్నాడు, ఆ రోజుల్లో మనిషికి బ్రతకాలనిపించదట. మీరు ఎప్పుడైనా ముసలి వారి దగ్గరికి వెళ్ళి, ఒకవేళ పెరాలసిస్, స్ట్రోక్ వచ్చిన వారు ఒక విధంగా మంచానికి పరిమితం అయిపోయిన, ఏదో ఒక రోగాలు వచ్చి మంచానికి పరిమితం అయిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమే బామ్మ నీకేమనిపిస్తుంది ఈ రోజు, నీకేమన్నా కావాలా అని అడగండి చెవులో. ఆ పెద్దవారు అనే మాట ఏంటో తెలుసా? ఈ వయసులో నాకేం కావాలరా, త్వరగా చచ్చిపోతే బాగున్నావు అని అంటారు. ఈ మాట ఆ దేవుడు నన్ను త్వరగా తీసుకెళ్లిపోతే బాగుందని చెప్పకుండా వారు మనసులో ఒక ఆవేదన, మనసులో బ్రతకాలని తీవ్రత, బ్రతకాలనే కోరిక, కానీ వారు చెప్పకుండానే చెప్తుంటారు త్వరగా చచ్చిపోతే బాగుంది. ఎందుకు ఇంత బాధ వస్తుంది అని అంటే, ఒక పక్కన కొడుకు పట్టించుకోడు, కూతురు పట్టించుకోదు, కోళ్ళు పట్టించుకోదు, ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోరు, భర్త పట్టించుకోడు, తనకున్న బంధువర్గం కూడా ఎవరు పట్టించుకోరు, తిన్నావా ఉన్నావా అని అడిగే నాదులు కూడా ఉండడు. చివరికి వారి మనవళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మనవళ్ళు కూడా వాళ్ళు మాట వినరు. ఇంత దారుణమైన పరిస్థితి వచ్చేసిన తర్వాత మనిషి కనిపిస్తుందట. ఆ రోజు సొలొమోన్ గారు అంటున్నారు, ఆ రోజు ఎలా ఉంటదంటే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు రాకముందే, ఆ టైంలో వీళ్ళకి ఎలా ఉంటాయంటే, ఆ సంవత్సరాలు పైవచనంలో చెబుతూ, వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకుందంటే, ఇక నాకు ఈ లోకంలో ఉండాలనిపించట్లేదురా మనవడా అని చెప్పుకునేంత దీనమైన పరిస్థితికి వారు దిగజారిపోతారట. నిజానికి ముసలి వారి కొరకు నేను మాట్లాడట్లేదు, ఈ గ్రూప్ లో ఎవరైతే ఆన్లైన్ లో ఉన్నారో మనందరి కొరకు మాట్లాడుతున్నా. మనం అందరము ఒక రోజు ఈ స్థితిని ఖచ్చితంగా నువ్వు వద్దనుకున్నా సరే నీ మెడ పట్టుకుని నేను వంచేది ఆ ముసలి ప్రాయం, ఆ దినాలు వస్తాయి. నువ్వు ఏదైనా చెవు, నువ్వు ఎన్ని జిమ్లు చేస్తావో, రన్నింగ్ చేస్తావో, నీకెంత ఆస్తున్నా, నీకు ఏదైనా ఇక దీనికి కులము, మతము, రంగు భేదం ఇంకేమీ లేదు. అందరూ ఒక రోజుకి మంచాన్ని పట్టాల్సిందే. ఆ మంచాన్ని పట్టిన తర్వాత సొలొమోన్ గారు అంటున్నారు, వాయిస్ క్లియర్ లేదన్నా, జస్ట్ ఎవరైనా ఒకసారి వస్తుందా? ఓకే ఓకే. అయితే ఈ మంచాన్ని పట్టేసిన తర్వాత ఆయన ఆ దినాలు ఎలా ఉంటాయో ఆ కింద మాట్లాడుతూ 3వ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ చాలా డీప్ గా వివరించాడు. అదేం నేను చెప్పను, నాకు సమయం కూడా లేదు. ఆయన ఎంత డీప్ గా వివరించాడు అని అంటే, మనిషి యొక్క చివరి దినాలు అంటే శక్తి అంతా కోల్పోయినప్పుడు, మనలో ఏ బలం లేనప్పుడు, ఒక విధంగా ఒక మాటలో చెప్పాలంటే కళ్ళు సరిగా కనబడినప్పుడు, మాటల యొక్క ఈ తీవ్రత తగ్గిపోయి, ఒక విధంగా అటు ఇటు కాకుండా తడబడుతూ మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నామో అర్థం కాక, బలం పోయి, వినే శక్తి పోయి, ధైర్యం పోయి, ప్రాణం ఉంటది కానీ అన్ని క్షీణించిపోతాం, కృంగిపోతాం, కృషించిపోతాం, కన్నీళ్లు ఏడుద్దామన్నా ఏడుస్తున్నా కన్నీళ్లు రాని ఆ పరిస్థితి కొరకు ఆయన కవిభావ వ్యక్తీకరణలో కొన్ని వచనాలు లిఖించాడు. నిజానికి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నేను స్పీడ్ గా చదివి దాని వివరణ కొంచెం త్వరగా ముగించి నేను వెళ్ళాలి. 3వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. ఆ దినాలు ఎలా ఉంటాయనంటే, ఇంటి కావలి వారు వణుకుతారట, బలిష్ఠులు వంగిపోతారట, విసరువారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుకుందరట. అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నిజానికి కవి అని చెప్పాను కాబట్టి ఆ మాటను గుర్తుంచుకోండి. ఎప్పుడు మనం బైబిల్ చదువుతున్నా, యవనస్తులు ఉన్నారు కాబట్టి ఎప్పుడు మనం బైబిల్ చదువుతున్నా ఆధార్ ఎవరవుతున్నారో గ్రంథకర్త, ఆ గ్రంథకర్త ఉద్దేశాలతోనే మన బైబిల్ని అర్థం చేసుకోవాలి. ఇంకా డీప్ గా చెప్పాలి ఏంటంటే, ఎవరైతే రాస్తున్నారో ఆ రచయిత ఎలాంటి ఇంటెన్షన్ తో రాస్తున్నారో అర్థమైతే తప్ప మనం ఎప్పుడు బైబిల్ అర్థం చేసుకోలేం. ఆయన ఎలా చెప్తున్నాడు అంటే, సొలొమోన్ గారు ఆయన చాలా మేధావి, జ్ఞానవంతుడైన ఆయన కవిత్వంలో ఈ అధ్యాయం రాశాడు. కవిత్వం అంటే మీకు తెలుసు, చాలా బాగున్నా అమ్మాయి అని సామాన్యంగా మనం మాట్లాడతాం. కానీ అది కవులు అనుకో, కనబడుతున్న చందమామను చూపిస్తారు, అదే చంద్రుడిని చూపించి చందమామలో ఉన్నావు, వెన్నెల్లో ఉన్నావు, జాబిల్లా ఉన్నావని కనబడుతున్న ఒక అందమైన వస్తువునో దేనినో పోలికనిచ్చి ఎదురుగున్న వ్యక్తుల్ని పొగుడుతారు. ఇది కవులకుండే ఒక స్పెషాలిటీ. ఇంకా పొగడాలి ఏమంటే ఇంకా ఇలా చాలా ఉంటాయి. మనకు తెలుసు, మనందరికి తెలుసు సైలెంట్ గా. ఇంకా మనకు తెలుసు గోదావరి గట్టు ఉందట, గట్టు మీద 2 పెట్టెలు ఉన్నాయట. ఆ పెట్టెలు నిజానికి పెట్టెలు అంటే పెట్టెలు కాదు, అవి ప్రేమ పక్షులు. ఆ పక్షులు కాదు, 2 వ్యక్తులు. నిజానికి కవులు ఎలా రాస్తారు అంటే, కొంచెం సైలెంట్ గా ఎవరు, కవులు ఎలా రాస్తారు అంటే, కనబడుతున్న ఒక విషయాన్ని చూపిస్తూ ఒక వ్యక్తిని పొగడమే
కవి యొక్క వ్యక్తీకరణ. సేమ్ సొలొమోన్ గారు కూడా ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొస్తూ మానవ జీవితంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఒక రోజు ఉంటదట, ఆ దినాన్న ఇంటి కావల వారు వణుకుదురు. ఇంటి కావల వారు వణకడం అంటే మనకి ఏవైతే మన దేహాన్ని నిలబెట్టి ఉన్నావో, ఈ కాళ్ళు చేతులు ఏవైతే ఉన్నావో, ఒక రోజు వస్తదట అందరికి, గ్రూప్ లో ఉన్న మీకు నాకు అందరికి ఒక రోజు వస్తది. ఆ రోజు ఇదే చేతులతో ఇదే కాళ్ళతో కిలోమీటర్లు పరిగెత్తాం, ఇదే చేతులతో 50 కేజీలు 100 కేజీలు బస్తాను మీద వేసుకుని పరుగులు పెడతాం.